సాధారణంగా పిల్లలను పెద్ద పాములు మిగుతుంటాయి. అయితే బారెడు పొడవున్న కట్లపామును అంతే పొడవున్న నల్లత్రాచు మింగేసిన ఘటన కడప జిల్లా వేంపల్లెలో సమీపంలో కనిపించింది. పులివెందుల రోడ్డులో ఉన్న అగ్నిమాపక కేంద్రంలోని చిన్న గేటు వద్ద కట్లపాము నల్లత్రాచు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. విధుల్లో ఉన్న ఫైర్మెన్లు అక్కడికి వెళ్లి చూడగా కట్లపామును నల్లత్రాచు మింగుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని ఫోన్లో బంధించారు. తొలుత పామును విడిపించి బంధించాలని వారు చేసిన ప్రయత్నం విఫలమైంది. అగ్నిమాపక కేంద్రం చుట్టూ కొండలు ఉండడంతో పాములు తరచూ వస్తుంటాయని సిబ్బంది పేర్కొన్నారు. అయితే రాత్రిపూట ఆవరణలో వీధి దీపాలు లేకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఆ సమస్యను గ్రామ పంచాయతీ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్తామని, ఆయన వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. తద్వారా ఏదైనా విష పురుగు ఫైర్ స్టేషన్ ఆవరణలో సంచరిస్తే స్పష్టంగా కనిపిస్తుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లత్రాచు కట్లపాముని మింగుతా ఉంది. మన స్టేషన్ చిన్న గేట్ దగ్గర కరెక్ట్ ఆఫీసర్ ఎదురుగా నీట్గా ఉన్నాయి కాబట్టి కనబడింది. పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి ప్లేస్ నీట్గా ఉంది. అది మింగుతానే ఉంది దాన్ని. రఫీ చిన్న గేట్ వేద్దామని ఇక్కడ వస్తానే మింగింది. అది కూడా ఏదో మింగింది. ఇది లోపల పీకులకి వచ్చి అంతా పక్కకు పోతుంది కదా. గేట్ గాడికి రఫీ వచ్చినాడు. రఫీ వచ్చిన టైంలో ఇది పాములు కనబడినాయి. రెండు పాములు ఉన్నాయి చూడండి. ఇక్కడ రెండు పాములు వెళ్తున్నాయి. రెండు పాములు వీడియో తీస్తున్నా. రెండు పాములు చూడది. ఆవులకు పాము, ఇవ్వలకు పాము. పైది చూడు, పైది ఒక పాము, ఇది ఒక పాము. ఇది కాదులే, ఇది రెండు కట్ల పాములే. అది పెద్ద పాము కొండశిలో ఉన్నట్టుంది. అది ఇది పాము. ఏంది రెండు పాములు ఉన్నాయా? కాదు, దాన్ని మింగుతాంది ఇది. అది ఇంకా పెద్దది. అది పెద్దది కాబట్టి దీన్ని మింగేసి చంపేసింది చూడు. అది మింగి అన్నీ కూర్చుంటది. ఇంకా అది పోలేదు. ఇంకా ఈ పిల్లగాడ దొరికింది స్వామి. ఇంటి కట్లపాము ఇది. పోదాం పాటు పక్క బయటికి ఆ గేట్ల నుంచి అన్న. వేంపల్లి అగ్నిమాపక కేంద్రం ముందు మా సిబ్బంది అందరూ డే టైము నైట్ టైము షిఫ్ట్ల ప్రకారము మామూలుగా సెంట్రీ చేస్తూ ఉంటారు. కావున మాకైతే కనుక కొండ దగ్గరలో వండుకొని పాములు, కొండ చిలువలు, తేళ్ళు, రకరకాలైనటువంటి విషపురుగులు కేంద్రం పరిసరాల్లో తిరుగుతూ ఉంటున్నాయి. కనుక మాకు దయచేసి వేంపల్లి ప్రెసిడెంట్ గారికి కూడా తెలియజేసినాము. మాకు ఇట్లా లైట్లు కావాలని చెప్పి కూడా తెలియజేసినాము. మా సిబ్బంది అందరూ కూడా మన చాలా భయప్రాంతంతో గురైనారు ఆ విషపురుగులను చూసి. ఎప్పుడంటే పాస్ పోసేకి కానీ, యూరిన్ పోసేకి కానీ, లేకుంటే టాయిలెట్ పోయే కానీ, బాత్రూమ్ పోయేదాన్ని కానీ పోవాలంటే కనుక చాలా భయాందోళనకు గురవుతున్నారు. కావున తమరు టీవీ దృష్టి తీసుకెళ్తున్నాము. టీవీ గారు కూడా మా స్టేషన్కి వచ్చి మాకు బాగా సహకరించినారు. మా సిబ్బందితో కూడా ఇంటర్వ్యూ చేసినారు. మా పరిసరాలను కూడా చూసి ఆ గతం వేరు ఇప్పుడు వేరు బాగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. స్టేషన్ కూడా వారు మాకు మంచిగా రికార్డు ఇచ్చినారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. మేము వేంపల్లి అగ్నిమాపక కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ కొత్త స్టేషన్ పడింది. ఈ స్టేషన్ పరిసరాలన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటున్నాము నైట్ పూట ప్రతి ఒక్క రోజు వచ్చిన రోజుల్లో. కానీ ఈ ప్రాంతం మీద కొండ ప్రాంతం కాబట్టి విషపురుగులు మా కేంద్రంలోకి ప్రవేశించి మాకు ప్రాణాపాయ స్థితి వచ్చే విధంగా చేస్తున్నాయి. కావున మాకు ఈ స్టేషన్కు సంబంధించి ఏదైనా వెలుతురు లైట్లు శాంక్షన్ చేయించే విధంగా మేము మొన్న పోయి కలిసి వచ్చాము. పంచాయతీ సెక్రటరీని కలిసి లెటర్ ఇచ్చి వచ్చాము. దానికి త్వరగా స్పందించి మాకు లైట్లు అరేంజ్ చేసి ఆ విషపురుగుల బారి నుండి మమ్మల్ని కాపాడతారని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్.